హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిళా వంటకాలు. ఈరోజు మన ఛానల్లో వెజిటబుల్ సాంబార్ చేస్తున్నా అండి. ఈ సాంబార్ రెసిపీ చూసిన తర్వాత సాంబార్ చేయడం ఎంత ఈజీనా అనిపిస్తుంది. అవునండి, చాలా క్విక్గా, ఈజీగా, సింపుల్ ప్రాసెస్లో చేశాను. లంచ్ బాక్సెస్లో కూడా మార్నింగ్ చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూపిస్తాను, నాతో పాటు వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లో చింతపండుని తీసుకుని ఒక 2 times వాష్ చేసుకోవాలి. చింతపండులో ఏమైనా ఇసుక ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు అందులో గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోనే 1 కప్పు కందిపప్పు, ఒక చిన్న కప్పు అంతా పెసరపప్పు తీసుకోవాలి. ఈ 2 పప్పులు మిక్స్ చేసుకొని తీసుకుంటే మనకు సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇది కూడా ఒక 2 times వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుని అందులో 1.5 glass వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు మరీ ఎక్కువగా ఉడికితే టేస్ట్ అంత బాగుండదు. సో ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మనం ఎప్పుడైనా పప్పు కుక్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈలోపు వెజిటబుల్స్ చూపిస్తానండి ఏమేమి వేస్తున్నాను. సొరకాయ ముక్కలు, డ్రమ్ స్టిక్ ముక్కలు, వంకాయ, క్యారెట్, ఉల్లిపాయలు, ముల్లంగి, టమాటో, పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా మీరు బెండకాయలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా, పప్పు అనేది ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు అందులో మనం వెజిటబుల్స్ కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ యాడ్ చేసుకోవాలి. ములంకాడ ముక్కలు, అలాగే అందులో ఆనపకాయ ముక్కలు, మా సైడ్ సొరకాయ ఆనపకాయ 2 అంటారండి. అందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు కూడా వేసుకోవాలి. సాంబార్లో ముల్లంగి అంటే నాకు చాలా ఇష్టం అండి. డ్రమ్ స్టిక్ కూడా అంతే ఇష్టం. అలాగే టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సాంబారు ఉల్లిపాయలు ఉన్న వాళ్ళు అవి వేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయలని ఈ విధంగా పెద్దగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. చిల్లీ కూడా యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకోవాలండి. కలుపుకొని మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes కుక్ చేసుకోవాలండి. అసలు విజిల్ అనేది రానివ్వద్దండి. ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వెజిటబుల్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకుని చింతపండు పులుపును కూడా వేసుకోవాలి. చింతపండు పులుపు మన టేస్ట్కి తగ్గ వేసుకోండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు. ఇందులో మీ టేస్ట్కి తగ్గ కారం కూడా వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ సాంబార్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల సాంబార్ అనేది బాగా కుక్ అవుతుంది అండ్ పప్పు అనేది అడుగంటకుండా ఉంటుంది. సో మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చిందంటే మనకి ఇంకా సాంబార్ అనేది రెడీ అయిపోయినట్లు. ఇంకొక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా త్వరగా అయిపోతుంది కదా. ఇంకా పోపు వేసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా రెడ్డిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాంబార్ మరింత టేస్ట్ రావడం కోసం నేను ఇందులో కొంచెం ఇంగు అనేది యాడ్ చేస్తున్నాను. ఇంగు యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ అనేది ఇంకొంచెం టేస్ట్ వస్తుందండి. పోపు అనేది రెడీ అయిపోయింది కదా, ఇంకా పోపు వేసేసుకోవడమేనండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ వెజిటబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఎంత త్వరగా అయిపోయింది కదా. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెళ్ళి ప్రిపేర్ చేసుకోండి. ఎవ్రీ మార్నింగ్ చేసుకున్న పర్లేదు, ఇడ్లీలోకైనా ఇందులోకైనా ఇది చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం